ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. జ్యోతిర్మయ విత్ జీసస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా గత కొన్ని వారాల నుండి యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుల జీవిత చరిత్రను గురించి తెలుసుకుంటూ వస్తున్నాము. అయితే ఈరోజు అపోస్తలుడైనటువంటి పేతురు యొక్క జీవిత చరిత్రను గురించి తెలుసుకుందాము. అపోస్తలుడిగా పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత ఏ రీతిగా పరిచర్య జరిగించారు, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించారు. ఇలాగూ అనేకమైనటువంటి విషయాలు పరిశుద్ధాత్మ సహాయం ద్వారా తెలుసుకుందాము. అందుకన్నా ముందుగా ప్రార్థన చేసుకుందాము. స్తోత్రములు 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 నాయన, మహాపరిశుద్ధుడ మహాగణుడ గొప్ప దేవ, నీకే వేలాది కోట్ల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క అంత్యకాల దినములలో తండ్రి ప్రభా, మాకు ఏ విధమైనటువంటి వర్తమానం తండ్రి ప్రభా అవసరమై ఉన్నదో తండ్రి ప్రభా, ఆ యొక్క వర్తమానాల ద్వారా తండ్రి ప్రభా అయా ఆది అపోస్తలులు జరిగించినటువంటి పరిచర్య తండ్రి ప్రభా, అయా సువార్త తండ్రి, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు తండ్రి ప్రభా, ఈ యొక్క అంత్యకాల దినములలో కూడా తండ్రి ప్రభా అయా నీ కుమారులు తండ్రి ప్రభా చేయడానికి కృప చూపించమని నజరుడైన యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. మరొకసారి దేవుని నామ పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. అపోస్తలుడైనటువంటి పేతురు గారి యొక్క జీవిత చరిత్ర, ఏ రీతిగా పరిశుద్ధాత్మని పొందుకున్నాడు, ఏ రీతిగా పరిచర్య జరిగించాడు, ఇలాగో అనేక విషయాలు అయితే కనుక మనం ఈ దినం తెలుసుకుందాము. మరి మొదటిగా పేతురు యొక్క పరిచయాన్ని గురించి అయితే కనుక తెలుసుకుందాం. యేసుక్రీస్తు వారి యొక్క 12 మంది శిష్యుల్లో ఈ యొక్క పేతురు కూడాను ఒకరనే విషయం అయితే కనుక చెప్పవచ్చు. ఈ యొక్క పేతురుని యేసుక్రీస్తు వారు కేఫా అని కూడాను పిలిచారు. కేఫా అనే మాటకి అర్థం ఏంటంటే రాయి అని. యోహాను సువార్త 1వ అధ్యాయం 42వ వచనంలో ఉంటుంది ఈ మాట. అంత మాత్రమే కాదు, పేతురు అని కూడాను పిలవడం జరుగుతుంది ఈ యొక్క సీమోను అనేటువంటి శిష్యుడిని. హల్లెలూయా. మరి దేవుడు మరి ఈ యొక్క పేతురు, ఈ యొక్క రాయి, ఈ బండ మీదనే నేను నా సంఘాన్ని కడతానని దేవుడు తెలియజేశాడు. అలాగే మొట్టమొదట ఆదిమ సంఘాన్ని నిర్మించింది కూడాను ఈ యొక్క పేతురే. పేతురు పరిశుద్ధాత్మని ఏ రీతిగా పొందుకున్నాడు అనేటువంటి విషయాలు అయితే కనుక తెలుసుకుందాము. మరి యేసుక్రీస్తు పునరుద్ధానుడు అయిన తర్వాత ఆయన పరలోకానికి ఆరోహణమవుతూ, తండ్రి యొద్దకు ఆరోహణమవుతున్నటువంటి క్రమంలో శిష్యులు అడుగుతున్నారు, అయ్యా మేము మీతోటి 3.5 సంవత్సరాలు మేము ప్రయాణం చేశాము, మరి మీరు వెళ్ళిపోతే మరి మేము ఏ రీతిగా ఉండాలి అని చెప్పి దేవుణ్ణి ప్రశ్నించినటువంటి తరుణంలో దేవుడైతే కనుక తెలియజేస్తున్నాడు, మీరైతే కనుక ఈ యొక్క యెరూషలేం ప్రాంతాన్ని విడిచి మీరు వెళ్ళొద్దు, మీ కొరకు నేను ఒక ఆదరణకర్తను నేను పంపిస్తున్నాను, ఆయన మిమ్మల్ని సత్యమైనటువంటి మార్గాల్లో నడిపిస్తారు అని దేవుడైతే కనుక వారికి తెలియజేశాడు. మరి ఆ మాటలు చెప్పిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి యొద్దకు ఆరోహణమయ్యారు. మరి తండ్రి పంపబోయేటువంటి పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టి ఉండండి అని దేవుడు తెలియజేసినటువంటి రీతిగా వారు యెరూషలేములోనే మేడగదిలో యేసుక్రీస్తు వారి యొక్క 12 మంది శిష్యులతో పాటు 120 మంది ప్రార్థిస్తున్నటువంటి క్రమంలో 10వ దినము పెంతెకోస్తు పండుగ దినాన అగ్ని నాలుకలుగా విభాగింపబడి ఒక్కొక్కరి మీద వ్రాలినప్పుడు వారు ఏక మనసుతోటి, ఏకాత్మతోటి వారు ఆరాధిస్తున్నటువంటి క్రమంలో వారి మీద పరిశుద్ధాత్ముడు అగ్ని నాలుకలుగా విభాగింపబడి వారందరి మీద వ్రాలినప్పుడు వారు ఎరిగినటువంటి అన్య భాషలతోటి వారు మాట్లాడసాగారు. హల్లెలూయా. మరి ఇది అపోస్తలుల కార్యము 2వ అధ్యాయం 1 నుండి 4 వచనాల్లో అయితే కనుక మనం చూస్తాం.
అపోస్తులుడైనటువంటి పేతురు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత చేసినటువంటి మొదటి ప్రసంగము అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 14 నుండి 22 వచనాల వరకు కూడా మనం చూస్తాం. మరి పెంతెకొస్తు దినము నాడు పేతురు పరిశుద్ధాత్మ పూర్ణుడై ప్రసంగిస్తూ మరి ఏవేలు ప్రవక్త ద్వారా పలకబడినటువంటి మాట ప్రకారం దేవుడు అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని చెప్పినటువంటి మాటనైతే గనక నెరవేర్చబడింది. అంత మాత్రమే కాదు, ఆ పరిశుద్ధాత్మను మేము పొంది ధైర్యంగా మాట్లాడుతున్నాము. దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుని మనకి రక్షణగా పంపాడు, రక్షకుడిగా పంపాడు. మీరు అతనిని ఆయనని అంగీకరించకుండా సిలువ వేసి చంపారు. మరణం నుండి దేవుడు తిరిగి పునరుద్ధానుడయ్యాడు. అందుకు మేమే సాక్షులమని ఆనాటి యెరూషలేము ప్రాంతంలో ఎలుగెత్తి సువార్త ప్రకటించారండి. హల్లెలూయా. అంతకుముందు వరకు కూడా ఈ యొక్క పేతురు ఏ రీతిగా ఉన్నాడండి? పిరికివాడిగా ఉన్నాడు, పారిపోయినటువంటి వాడిగా ఉన్నాడు. సిలువ వేస్తున్నటువంటి క్రమంలో యేసు ఎవరో తెలియదని కోడి కూసేటువంటి మరి తెల్లవారుజాము లోపు 3 సార్లు యేసు ఎవరో తెలియదని చెప్పినటువంటి వ్యక్తి. కానీ ఎప్పుడైతే పరిశుద్ధ ఆత్మని పొందుకున్నారో ధైర్యముగా అన్నమాట యేసు క్రీస్తు వారి యొక్క జనన మరణ పునరుద్ధానాల గురించి ప్రకటించడం అయితే గనక ఆరంభించారు. మేమే సాక్షులము అని కూడాను తెలియజేస్తున్నాడు. అదే రీతిగా మరలా ఈ రీతిగా చెప్తున్నాడు, మీరు సిలువ వేసినటువంటి ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించినని పరిశుద్ధాత్మ పూర్ణుడై ప్రసంగించినటువంటి తరుణంలో ఆ మాట విన్నటువంటి ఆ యొక్క ప్రజలందరి హృదయాలు కూడాను మరి ఎంతగానో వారి హృదయాలు నొచ్చుకున్నటువంటి పరిస్థితులు అయితే గనక ఉన్నాయి. అయ్యో, ఇటువంటి సత్యమైనటువంటి దేవుళ్ళ, ఇటువంటి మరి మన కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చినటువంటి దేవుళ్ళ ఆయన మీద నిందలు వేసి ఆయన మీద అపవాదు మోపి సిలువకు అప్పగించిందని వారి హృదయాలు ఎంతగానో గాయపడిని, వారి హృదయాలు ఎంతగానో నొచ్చుకున్నాయి. మరి సిలువను గూర్చినటువంటి సువార్త పేతురు ప్రసంగిస్తున్నప్పుడు మరి ఆ యొక్క తరుణంలో వారు మాట్లాడుతున్నారు. మరి మేమేం చేయాలని చెప్పేసి వారు అడిగినటువంటి తరుణంలో పేతురు అయితే కనుక చెప్తున్నారు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందాలి అని చెప్పినప్పుడు అదే రోజున సుమారు 3,000 మంది దేవుని వాక్యాన్ని అంగీకరించి బాప్తీసం పొందుకున్నటువంటి వారిగా ఉన్నారు. ఇది అపోస్తల కార్యము 2వ అధ్యాయం 38వ వచనంలో అయితే కనుక మనం చూస్తాము. అంత మాత్రమే కాదు, మరి ఆ తర్వాత యేసు చెప్పినట్లుగా పరిశుద్ధాత్మను పొందుకున్న అపోస్తలుడైనటువంటి పేతురును అభిషేకించి వాడుకోవటం వల్ల మరి మొట్టమొదట సంఘం 3,000 తోటైతే గనక ఆరంభించడం జరిగింది. ఆదిమ సంఘ నిర్మాణకుడు ఎవరు అని అంటే గనక ఈ పిరికివాడు అని చెప్పబడుతున్నటువంటి ఈ యొక్క పేతురే. హల్లెలూయా. పేతురు ప్రసంగించడం ద్వారా ఒకే ఒక రోజున 3,000 మంది యేసే నిజమైనటువంటి దేవుడని వారు నమ్మి దేవునిలో రక్షింపబడినటువంటి వారిగా ఉన్నారు. మరి అపోస్తలుడైనటువంటి పేతురు చేసినటువంటి పరిచర్యలు చూద్దాము. అపోస్తల కార్యం 3వ అధ్యాయం 26 తర్వాత 4వ అధ్యాయం 4వ వచనాల్లో కనుక మనం చూసుకున్నట్లయితే, యెరూషలేములోని సొలొమోను దాని మంటపంలో పేతురు ప్రసంగిస్తూ, దేవుడు తన సేవకుని పట్టించి మీలో ప్రతి వారిని వారి చెడుతనము దుష్టత్వం నుండి విడిపించడం వలన ఆశీర్వదించాలని మీ వద్దకు పంపితే ఆ జీవాధిపతిని మీరు సిలువ వేసి చంపివేశారని, మృతుల్లో నుండి ఆయన తిరిగి లేచాడని చెప్పగా వినిన వారిలో 5,000 మంది మారు మనసు పొంది బాప్తీసం పొందారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యెరూషలేములోని సొలొమోనుదను మంటపంలో పేతురు ప్రసంగిస్తున్నారు. ఏమని ప్రసంగిస్తున్నారు అనంటే కనుక మరి తన సేవకుడైనటువంటి యేసుక్రీస్తు వారిని పట్టించి మీలో ప్రతి వానిని కూడాను వారి యొక్క చెడుతనము దుష్టత్వం నుండి విడిపించడం వల్ల ఆశీర్వదించాలని మీ కొరకు
తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని పంపితే మీరు ఆయన్ని సిలువకి కొట్టి చంపారు అని ప్రసంగిస్తూ ఉన్నటువంటి తరుణంలో మరి 5,000 మంది పురుషులు ఒకే ఒక రోజున యేసే నిజమైనటువంటి దేవుడు అని నమ్మినటువంటి వారిగా ఉన్నారు. హల్లెలూయా. మరి ఆ తర్వాత చూసుకున్నట్లయితే మరొక సందర్భం, యెరూషలేము పెద్దలు, అధికారులు, ప్రధాన యాజకులు పేతురును నిలబెట్టి మరి చాలా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారి నామం పేరట చేస్తున్నటువంటి తరుణంలో యూదా మత పెద్దలు మాట్లాడుతున్నారు పేతురుతోటి. మీరు ఏ బలము చేత, ఏ నామం చేత స్వస్థపరుస్తున్నారని అడిగినటువంటి తరుణంలో మరి పేతురు అయితే సమాధానం చెప్తున్నాడు. పరిశుద్ధాత్మతోటి నిండినటువంటి పేతురు ఈ రీతిగా మాట్లాడుతున్నారు. యేసు నామమునే స్వస్థత, యేసు నామమునే రక్షణ అని మరి బలంగా అయితే కనుక ప్రకటించారు. హల్లెలూయా. ఇది అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 10 నుండి 12 వచనాల్లో అయితే కనుక మనం చూస్తాం. ఆ తర్వాత వారు ఏమంటున్నారంటే, యూదా మత పెద్దలు, మీరు ఎంత మాత్రం కూడాను యేసు నామాన్ని ఉచ్చరించడానికి వీల్లేదు, యేసు నామాన్ని పలకడానికి వీల్లేదు ఎంత మాత్రం కూడా అని చెప్పినప్పుడు వారు అంటున్నారు, దేవుని మాట వింటామని బలంగా అయితే కనుక అధికారులకు చెప్పాడు. మీ మాట వినాలా, లేదంటే కనుక మేము దేవుని మాట వినాలా? మేము మా యొక్క దేవుని మాటనే మేము వింటామని ధైర్యంగా, పిరికివాడిగా పిలువబడినటువంటి ఈ యొక్క పేతురు ధైర్యంగా వారితో అయితే కనుక చెప్తున్నాడు. ఆ తర్వాత వచనాలు చూసుకున్నట్లయితే, యెరూషలేములోని అధికారులు యేసు నామాన్ని బట్టి ఎంత మాత్రం మాట్లాడకూడదు, బోధింపకూడదని హెచ్చరింపగా పేతురు, మేము దేవుని మాట వినుట కంటే మీ మాట వినట న్యాయమా? మీరే చెప్పండి అని ప్రశ్నించాడు. దేవుని మాటే వింటాము అని ఖండితంగా చెప్పాడు. హల్లెలూయా. ఇటువంటి విశ్వాసం కావాలి, ఇటువంటి భక్తి చేసేటువంటి వారముగా ఉండాలి. నేటి దినాల్లో కూడాను అనేకమైనటువంటి ఆటంకాలని మనం చూస్తున్నాం. అయినప్పటికీ కూడాను ఆనాటి పేతురు పిరికివాడుగా ఉన్నాడు. మరి దేవుణ్ణి సిలువ వేస్తున్నటువంటి క్రమంలో పారిపోయినటువంటి వాడిగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మని పొందుకున్నాడో ఆ తర్వాత ఏ యూదా మత పెద్దలైతే కనుక వ్యతిరేకిస్తున్నారో వారికే ఎదురు నిలిచినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. మరి మన జీవితాల్లో కూడాను మరి ఒక పేతురు ఏ రీతిగా ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడాను మరి వారు ఆజ్ఞాపిస్తున్నప్పటికీ కూడా వారి ఆజ్ఞలకు వ్యతిరేకంగా దేవుని సువార్తను ప్రకటించారో అదే రీతిగా ప్రకటించే వారముగా ఉండాలని దేవుడు మనల్ని కూర్చోయితే కనుక ఆయన ఆశిస్తున్నాడు. హల్లెలూయా. మరి అంత మాత్రమే కాదు, పేతురు బహు బలంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. మరి ఆ తర్వాత మరి చెరసాల నుండి మరి దేవదూత విడిపించింది. మరి వీరు సువార్త ప్రకటిస్తున్నారని వారిని ఏం చేశారంటే చెరసాల్లో పడేశారు. చెరసాల్లో పడేసినప్పుడు మరి సంఘమంతా కూడాను ఆ యొక్క పేతురుని గురించి ప్రార్థిస్తున్నటువంటి క్రమంలో చెరసాల యొక్క మరి ఆ యొక్క సంఖ్యలు విరగొట్టబడ్డాయి. పేతురు విడుదల పొందుకున్నాడు. హల్లెలూయా. అందుకొరకే ఇటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో మరి నీవు నేను కూడాను జీవిస్తున్నటువంటి క్రమంలో మరి సంఘ నాయకుల కొరకు మనం ప్రార్థించేటువంటి వారముగా ఉండాలి. దైవ సేవకుల కొరకు వారు చేసినటువంటి పరిచర్యని బలపరిచే నిమిత్తం మనం ప్రార్థించేటువంటి వారముగా ఉండాలి. ఆనాటి సంఘము కూడాను పేతురు చెరలో ఉన్నప్పుడు సంఘమంతా కూడాను ఎంతో అత్యాసక్తి కలిగి పేతురు కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు దేవదూతను పంపించాడు. హల్లెలూయా. నీవి యొక్క ప్రతి ప్రార్థన కూడాను ప్రతి ఒక్క బంధకాల నుండి, ప్రతి ఒక్క సంఖ్యల నుండి కూడాను విడుదల కలిగించేటువంటిదిగా ఉంటుంది. అందుకొరకు మనం మౌనంగా ఉండేటువంటి వారముగా ఉండకూడదు. కానీ మరి దేవుని పక్షముగా మనం ప్రార్థన చేసేటువంటి వారముగా ఉన్నప్పుడు దైవ సేవకులు చేస్తున్నటువంటి పరిచర్యకి సహకారులుగా ఉంటాము. హల్లెలూయా. పేతురును మిగిలిన అపోస్తలులను యేసుని గురించి ప్రకటించుండగా సద్దూకయ్యులు వారి మీద పగబట్టి
పట్టుకొని చెరసాల్లో వేశారు. అయితే ప్రభుదూత రాత్రి వేళ చెరసాల తలుపులు తీసి వారిని బయటికి తీసుకుని వచ్చి యేసుని గురించిన సువార్త ప్రకటించమని చెప్పాను. హల్లెలూయా. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మరి పేతురు ప్రార్థిస్తుండగా సమరయ ప్రజలు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఆ తర్వాత ఫిలిపు సువార్తను ప్రకటించడం ద్వారా సమరయ ప్రజలు దేవుని వాక్యాన్ని అంగీకరించారని తెలుసుకున్నటువంటి పేతురు యోహానులు వచ్చి మరి వారి మీద చేతులుంచి ప్రార్థించినప్పుడు వారి పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే పేతురు చేసినటువంటి పరిచర్య అన్యుడైనటువంటి కొర్నేలు కుటుంబమునకు యేసుని గురించినటువంటి సువార్త మరి ప్రకటించినప్పుడు మరి ఆ యొక్క శతాధిపతి అయినటువంటి కొర్నేలుకి అతని కుటుంబానికి స్నేహితులకు సువార్త ప్రకటించమని దేవుని ప్రేరేపణతో పేతురు ప్రసంగిస్తున్నప్పుడు వారి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. వారందరూ కూడా బాప్తీసం పొందుకుని అన్ని జనులకు కూడా దేవుడు పేతురు ద్వారా సువార్త ప్రకటింపచేశాడు. హల్లెలూయా. మనం ఒకటే చెప్పాలండి దేవుని ఎదుట, అయ్యా నేను సిద్ధంగా ఉన్నాను, నేను సిద్ధంగా ఉన్నాను నీ సువార్త ప్రకటించడానికి. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి నన్ను సువార్త ప్రకటించమంటావు? ఈ రీతిగా నేనున్నానయ్యా నీ సువార్త ప్రకటించడానికని దేవుని పక్షంగా ఎవరైతే నిలబడతారో వారిని దేవుడు ఘనముగా వాడుకునేటువంటి వాడిగా ఉంటాడు. హల్లెలూయా. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మరలా రెండోసారి పేతురుని మరి ఆ యొక్క చెరసాల నుండి అయితే గనక మరొకసారి పెట్టినప్పుడు విడుదల చేయడం అయితే గనక జరిగింది. రాజైనటువంటి హేరోదు పేతురును పట్టుకుని చెరసాలలో వేసి సైనికులను కాపలాగా ఉంచాడు. అయితే సంఘం అయితే అతని కొరకు అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్న తరుణంలో దేవుడు తన దూతను పంపి పేతురు చేతులకు ఉన్నటువంటి సంఖ్యలను తెంపి చెరసాల నుండి అయితే కనుక బయటకు తీసుకుని వచ్చాడు. మరి అపోస్తుడైనటువంటి పేతురు బహు బలముగా పరిశుద్ధాత్మతో నిండుకున్నటువంటి వాడే జీవము గల యేసుని గురించి అనగా ఆయన జనమును మరణమును పునరుద్ధానముల గురించి యెరూషలేము వారికి అంటే యూదులకి సమరయులకి మరియు అన్ని జనులకు సువార్త ప్రకటించాడు. మరి వారిని క్రైస్తవులుగా మార్చి దేవుని సంఘాన్ని అయితే కనుక కట్టాడు. హల్లెలూయా. సేవా పరిచర్య అంటే అంత ఆషామాషి అయినటువంటి విషయం కాదండి. ఎంతో మరి శ్రమకి వ్యయ ప్రయాసాలకి ఓర్చుకోదగినటువంటి పరిచర్యగా అయితే కనుక ఉంటుంది. ఎన్నో ప్రతికూలమైనటువంటి పరిస్థితులు, ఎన్నో అడ్డుబండలు, ఎన్నో ఆటంకాలు అయినప్పటికీ కూడాను పేతురు ముందుకే కొనసాగుతున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అటు అన్ని జనులకు సువార్త ప్రకటిస్తున్నాడు, సమరయులకు సువార్త ప్రకటిస్తున్నాడు. దేవుని జనాంగం కానటువంటి సమరయులకి యెరూషలేములో ఉన్నటువంటి వారికి కూడానైతే ఈ యొక్క పేతురు సువార్తను ప్రకటిస్తున్నారు. హల్లెలూయా. మరి పేతురు చేసినటువంటి అద్భుతాలు, స్వస్థతలను గురించి తెలుసుకుందాము కొన్ని విషయాలు. మరి శృంగారమైనటువంటి దేవాలయం దగ్గర పేతురు యోహానులు వెళుతున్నటువంటి క్రమంలో అక్కడ పుట్టు కుంటివాడైనటువంటి ఒక వ్యక్తి అడుగుతున్నాడు, అయ్యా ఏమైనా కొంచెం ధర్మం చేయమని చెప్పేసి అడిగినప్పుడు ఇక పేతురు అయితే కనుక అంటున్నాడు, నా యొద్ద వెండి బంగారాలు అయితే లేవు, కానీ నా యొద్ద కలిగి ఉన్నదే నేను నీకు ఇస్తానని యేసు నామం పేరిట ప్రార్థన చేసినప్పుడు పుట్టి కుంటివాడిగా ఉన్నటువంటి వ్యక్తి గంతులు వేసుకుంటూ ఆ యొక్క దేవాలయాలకి పరుగులు పెట్టుకుంటూ వెళ్ళాడు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే పేతురు చేసినటువంటి అద్భుతాలు ఆ తర్వాత చూసుకున్నట్లయితే మరి పేతురు ఆ యొక్క యెరూషలేము వీధుల్లో నడుస్తున్నటువంటి క్రమంలో పేతురు నీడ పడిన వెంటనే మరి వారిలో స్వస్థత, విడుదల, నెమ్మది కలుగుతుందని అనేక మంది మరి పరుపుల మీద, మంచాల మీద తీసుకుని వచ్చి పేతురు ఏ మార్గం వెంబడైతే నడుచుకుంటూ వెళుతున్నాడో ఆ మార్గంలో తీసుకుని వచ్చి వారిని ఉంచేవాళ్ళు. ఆయన నీడ ఎవరి మీద అయితే పడుతుందో వారందరూ కూడా స్వస్థత పొందుకున్నటువంటి వారిగా ఉన్నారు. అంత మాత్రమే కాదు, అపవిత్రాత్మ చేత పీడింపబడుతున్నటువంటి వారందరినీ కూడాను మరి పేతురు యేసు ప్రభువుల నామం పేరిట ప్రార్థించినప్పుడు వారైతే కనుక విడిపింపబడ్డారు. హల్లెలూయా. పక్షవాయుతో బాధపడుతున్నటువంటి వారిని స్వస్థపరిచాడు. ఒకనొక సందర్భంలో 8 సంవత్సరాల నుండి పక్షవాయుతో బాధపడుతున్నటువంటి
అయినయ అనేటువంటి వ్యక్తిని పేతురు అయినయ యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడని చెప్పగా అతను స్వస్థత పొందను. ఇది అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 33 నుండి 35 వచనాల్లో అయితే కనుక మనం చూస్తాము. మరి చనిపోయినటువంటి దోర్కా లేదా తబిత అనేటువంటి స్త్రీని కూడాను పేతురు యేసు ప్రభుల వారి నామం పేరిట మోకాళ్ళలోని ప్రార్థన చేసినప్పుడు తబిత లెమ్మని చెప్పి ఎప్పుడైతే పలికాడో పేతురు, వెంటనే ఆమె మరణించినటువంటి ఆమె లేచి కూర్చుంది. ఆ అద్భుతాన్ని చూసినటువంటి వారందరూ కూడాను ప్రభునందు ఇంకా అత్యధికమైనటువంటి విశ్వాసాన్ని ఉంచారు. అంత మాత్రమే కాదు, అపోస్తలుడైనటువంటి పేతురు తన అపోస్తలుల పరిచర్యను పరిశుద్ధాత్మను పొందిన తర్వాత మొదట ప్రసంగాన్ని యెరూషలేములోనే చేశాడు. తర్వాత క్రీస్తే నిజమైనటువంటి దేవుని కుమారుడని ప్రకటించడం వలన, ఆయన పునరుద్ధానమును గురించి మరి గట్టిగా చెప్పడం వలన చాలామంది యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారనే విషయాలైతే గనక బైబిల్ పండితుల ద్వారా మనకి తెలియజేయబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఒక సందర్భంలో మరి పేతురు ప్రార్థించినటువంటి వెంటనే వాక్యాన్ని ప్రకటించుండగానే మరి పరిశుద్ధాత్మ ప్రజల మీదకి దిగి వచ్చి వారిని ఒప్పించడం వలన బాప్తీసం పొందుకున్నారు, క్రైస్తవులుగా మార్చబడ్డారు. క్రైస్తవ మార్గము వ్యాప్తిలో మూల స్తంభాలుగా ఉండి యేసునైతే కనుక ప్రకటించాడు ఈ యొక్క అపోస్తలుడైనటువంటి పేతురు. హల్లెలూయా. ఇది అపోస్తలుడైనటువంటి పేతురు చేస్తున్నటువంటి పరిచర్య. హల్లెలూయా. పేతురు మొదటగా క్రీస్తు నన్ను వెంబడించమని చెప్పంగానే దేవుణ్ణి వెంబడించినటువంటి వాడిగా ఉన్నాడు. మరి రెండవది, మరి కొన్ని సందర్భాల్లో దేవునికి వ్యతిరేకంగా మరి ముల్కు అనేటువంటి వ్యక్తి సైనికుని యొక్క చెవిని తెగ్గొట్టినటువంటి వాడిగా ఉన్నాడు. దుడుకు స్వభావం కలిగినటువంటి వాడు. మరి డౌటెడ్ తోమా అని కూడా అంటారు, భయస్థుడు. మరి ఇటువంటి తోమా ఏ రీతిగా పరిచర్య చేశాడంటే, మరి యేసుక్రీస్తు వారు తండ్రి యొద్దకు ఆరోహణమైన తర్వాత పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత మరి పేతురు అనేటువంటి రాయి మీదే మొట్టమొదటిగా సంఘ నిర్మాణం అయితే కనుక జరిగింది. పేతురు ప్రకటిస్తున్నప్పుడు అనేక మంది యేసయ్య నిజమైనటువంటి దేవుడని ఒప్పుకొని వారు క్రీస్తుని వెంబడించినటువంటి వారిగా ఉన్నారు. పరిశుద్ధాత్మ వారి మీద చేతులుంచినప్పుడు పరిశుద్ధాత్మతోటి వారు నింపబడినటువంటి వారిగా ఉన్నారు. అనేక సార్లు చెరసాలలో పెట్టినప్పుడు దేవుడు ఈ యొక్క పేతురుని అయితే గనక విడిపించాడు. హల్లెలూయా. దేవుని నామం పేరిట శృంగారం అనే దేవాలయం దగ్గర ఉన్నటువంటి పుట్టి కుంటివాడిని బాగు చేశాడు. చనిపోయినటువంటి దోర్కా లేదా తబితని మరలా లేవనెత్తాడు. ఇలాగూ పేతురు యొక్క నీడ తగిలితే కూడాను అనేక మంది రోగులు స్వస్థపరచబడేవారు, అనేక మంది బలహీనులు బలపరచబడేవారు. హల్లెలూయా. మరి పేతురు ఎంతో పిరికివాడు, తొందరపాటు స్వభావం కలిగినటువంటి వాడు, దుందుడికి స్వభావం కలిగినటువంటి వాడు. అయినప్పటికీ కూడాను పేతురు క్రీస్తు కొరకు పరిచర్య చేయడానికి కానీ, క్రీస్తు నామం పేరిట అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయు విషయంలోనేమి ఆఖరికి క్రీస్తు కొరకు హతసాక్షిగా మరణించడానికి కూడాను వెనుతిరిగినటువంటి గొప్ప వ్యక్తిగా ఉన్నాడు. మరి ఈ మాటలు నేను ముగిస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు ఒక పేతురు జీవితాన్ని మనకి తెలియపరిచినప్పుడు, అయ్యా నేను కూడా అదే రీతిగా ఉండాలని ప్రార్థన చేద్దామా? హల్లెలూయా. కండ్లు మూసుకున్నట్లయితే ప్రార్థనలోకి వెళదాము. స్తోత్రములైన మహాపరిశుద్ధుడ మహాగణుడ గొప్ప దేవ, నీకు వేలాది కోట్ల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలోనైనా అయ్యా పేతురు అయ్యా తొందరపాటు స్వభావం కలిగినటువంటి వాడు, పిరికివాడు అయ్యా. అయినప్పటికీ కూడా ఎప్పుడైతే పునరుద్ధాన శక్తితోటి బలంతోటి నింపబడ్డాడో, పరిశుద్ధాత్మను పొందుకున్నాడో తండ్రి ప్రభావం గొప్ప శూర కార్యాలు జరిగించాడయ్యా, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించాడయ్యా. అనేక మంది అయ్యా సమరయులకి తండ్రి అదే రీతిగా యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలకి అన్యులకి కూడాను ఆయన సువార్త ప్రకటిస్తూ వచ్చారయ్యా.
అదే రీతిగా నా తండ్రి ప్రభా ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే తండ్రి ప్రభా అయా ఒక అపోస్తలుడిగా పిలువబడాలని అనుకుంటున్నారో, ఒక శిష్యుడిగా పిలువబడాలనుకుంటున్నారో అటువంటి వారందరూ కూడాను తండ్రి ఈ యొక్క పేతురు యొక్క జీవితం ద్వారా మార్చబడిన ఆయన నా తండ్రి ప్రభా ఘనమైనటువంటి సేవా పరిచర్య తండ్రి ప్రభా అయా తండ్రి ప్రభా మీరే జరిగించండి అయ్యా. మీకు స్తోత్రాలయ్యా. ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తెలియజేస్తూ నజరుడని యేసు పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామం పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సత్య సువార్త ఎరిగినటువంటి మీరు అనేకులకు ఈ యొక్క సువార్తను తెలియపరచండి. తద్వారా దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదములు మరి మీకు, మీ కుటుంబానికి దేవుడు దయచేయను గాక. ఆమేన్.